ఇదిగో చంద్రబాబు బాబాయ్, తొందరపడుకు సుందరవదన, సాహసం చేదు కానీ దాని ఫలితం తీపి, ఇలాంటి సామెతలు మంచి మాటలు వెండాక బాగానే ఉంటాయి, కానీ పద్దాక పాటించకూడదు బాబాయ్. కొన్నిసార్లు తొందరపడాలి, లేదనుకో చివరాఖరికి ఆలస్యం అమృతం విషం అనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ నేను మాట్లాడేది దేని గురించో నీకు అర్థమవుతుందా? ఇంక దేని గురించి? నామినేటెడ్ పదవుల గురించి. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయి 100 రోజులు దాటిపోతుంది బాబాయ్, కానీ నామినేటెడ్ పదవుల పంపకం నత్తనడకం సాగుతుంది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు కంటెంట్ ఉన్నా లేకపోయినా పార్ట్ 1 పార్ట్ 2 అందేస్తున్నారు. నువ్వు కూడా లిస్ట్ 1 లిస్ట్ 2 అని మొదలు పెట్టావా ఏంటి? ఇదే కొంప ముంచుతుంది బాబాయ్. జగన్ రెడ్డిని చూసావా? అలా సీఎం కుర్చీలో కూర్చున్నాడో లేదో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా చాక్లెట్లు పంచినట్టు పనిచేశాడు పదవుల్ని. అఫ్కోర్స్ ఆ పదవులన్నీ వాళ్ళ కులంలోకే పంచుకున్నాడు అనుకో, అది వేరే విషయం. నువ్వేమో సామాజిక న్యాయం అంటా కూర్చున్నావు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు ఆచి తూచి ఎంపిక చేస్తా నాంచుతున్నావు. తెలుగు తమ్ముళ్ళ లోపికి నశించిపోతుంది బాబాయ్. ఇలా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని లేట్ చేయకుండా తొందరగా ఆ పదవులేదో ఇచ్చేసేయి బాబాయ్. అన్నట్టు ఇంకో మాట, నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి ఎంతమంది నాయకులు ఎంత కష్టపడ్డారు, ఎన్ని త్యాగాలు చేశారు. నువ్వు పదవులు ఇచ్చే ముందు సామాజిక లెక్కలతో పాటు వాళ్ళు పడిన కష్టం, చేసిన త్యాగం కూడా చూడు బాబాయ్. మొన్న 20 మందితో లిస్ట్ ఇచ్చావు, అందులో మా పక్క జిల్లా నాయకుడు ఒకడు ఉన్నాడు తెలుసా నీకు? వరదల్లో కొట్టుకొచ్చిన బంగారం బురదలో దొరికినట్టు లడ్డూ లాంటి పదవి వచ్చిందని ఆయన బాగానే సంబరపడుతున్నాడు, కానీ క్యాడర్ మాత్రం బాద్షా సినిమాలో బ్రహ్మానందం లాగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. పక్కింటోళ్ళతో కూడా మాట్లాడినోడికి అంత పెద్ద పదవి అవసరమా అని ఫైర్ అవుతున్నారు బాబాయ్. నువ్వు చెప్పు, అలాంటోడు వల్ల కనీసం నీకు 4 ఓట్లైనా పడతాయా? కాస్త ఆలోచించు బాబాయ్. పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఎంతోమంది ఎంత ఆస్తో ఉన్నారు బాబాయ్. నీ నుంచి కొంచెం ఎప్పుడైనా తీపి కబురు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి తొందరగా పదవులు ఇచ్చేసే. అందరికీ పదవులు ఇవ్వడం కుదరపోవచ్చు, సాధ్యం కాదు కూడా. నువ్వు మాత్రం ఎంతమందిగానే ఇస్తావు? దాంతో అత్త మీద కోళ్ళు అలిగినట్టుగా పదవులు రానోళ్ళ నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తం అవడం సహజమే. కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. పదవులు రానోళ్ళని పిలిచి నువ్వు నీ జావు నువ్వు దాగు, వాళ్ళకు 2 కప్పులు టీ ఇవ్వు, కొంచెం బుజ్జగించు. ఈసారి మంచి పదవి ఇస్తానని భుజం మీద చెయ్యేసి భరోసా ఇవ్వు చాలు. ఆ ఒక్క పనితో మాకు పదవులొద్దు ఏమొద్దు, బాబు గారు మమ్మల్ని గుర్తించారు చాలని ఎగిరి గంతేస్తారు బాబాయ్. క్యాడర్ కోరుకునేది గుర్తింపే బాబాయ్. వాళ్ళ కష్టాన్ని నువ్వు గుర్తిస్తే చాలు. పదవులు కాస్త ఆలస్యమైనా వస్తుంది మాకు ఏదో రోజు పదవి అన్నట్టు వస్తాడు నారాజు ఈరోజు అని పాడుకుంటారు. కుదిరితే పదవి ఇవ్వు, లేదా భరోసా ఇవ్వు. దయచేసి క్యాడర్ కష్టాన్ని గుర్తించు బాబాయ్, గుర్తించు. అటు పదవి ఇవ్వక ఇటు భరోసాను ఇవ్వక ఇలాగే ఉంటే క్యాడర్ మాత్రం ఎంతకాలం ఎదురు చూస్తుంది బాబాయ్? ఎదురు చూపులు అసంతృప్తిగా మారకముందే త్వరగా ఏదో ఒకటి తేల్చి. చివరిగా ఒక్క మాట బాబాయ్, the relationship between leader and cadre must be like a fish and water, but should not be like a fish and fisherman. ఇంత చెప్పాక కూడా నువ్వు నా మాట వినకపోతే నేను బొంగు మూతి పెట్టుకుంటాను. ఇంక నీ ఇష్టం. ఉంటాను బాబాయ్.